నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పురాణాలు, వేదాలు గణపతి తత్వాన్ని దివ్యంగా వివరించాయి. వేదములో ఉన్న గణపతి మంత్రాలు, గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు కూలంకుషంగా గణపతి గురించి చెప్పాయి. సృష్టిలో ప్రకృతి పురుషులైన పార్వతీ పరమేశ్వరుల కంటే గణపతి ముందుగా ఉద్భవించాడు. వాస్తవానికి ఈ సృష్టి సమస్తం గణాలకు పతి అయిన ఆయన నుంచే ఉద్భవించింది, ఆయనలోనే లీనమవుతుంది. సమస్త దేవతా రూపాలు గణపతివే. గణపతి త్రికాలాలకు, త్రిగుణాలకు అతీతుడు. ఆయనే యావత్ జగతికి మూలకర్త. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం ఈ నాలుగింటి పరిపూర్ణ దివ్యత్వమే గణపతి స్వరూపం. బలవంతుల్లో అధికుడు, బలానికి అధిదేవత వినాయకుడు శ్రీ బల్లాలేశ్వర క్షేత్రంలో కొలువయ్యాడు. మహారాష్ట్రలో అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటిగా అద్వితీయంగా అలరారుతున్న శ్రీ బల్లాలేశ్వర క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం రండి. పార్వతి బాల గణపతి వందనమయ్యా, నిరతము నిన్ను కొలిచెదము గజముఖ వదనా. పార్వతి బాల గణపతి వందనమయ్యా, నిరతము నిన్ను కొలిచెదము గజముఖ వదనా. పార్వతి బాల గణపతి వందనమయ్యా, అజ్ఞానము తొలగించే స్వామివి నీవే, విజ్ఞానము వెలిగించే జ్యోతివి నీవే. పార్వతి బాల గణపతి వందనమయ్యా, నిరతము నిన్ను కొలిచెదము గజముఖ వదనా. వినాయకుడు అంటే నాయకుడు లేనివాడని అర్థం. అంటే తనకు తానే నాయకుడు. అందుకే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతినే పూజ చేస్తాం. ఏ గణానికైనా గణపతి అధిపతి. జగత్తు మొత్తానికి గణపతే అధిపతి. గణమయమైన అనేక గణ సమాహారమే విశ్వమని మనకు పురాణాలు చెబుతున్నాయి. గా అనే అక్షరము నుంచే జగత్తు ఆవిర్భవించింది. అణాకారం మనసుకు, మాటలకు అందని పరతత్వానికి చిహ్నం. ఇది నిర్గుణ సంకేతంగా శాస్త్రం చెబుతోంది. నిర్గుణాకారంగా భాషించే ఈశ్వరుడే గణేశుడని శాస్త్ర ప్రమాణం. సుప్రతిష్టమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. అంతటి విశిష్టమైన దైవం వినాయకుడు. గజాననం భూత గణాధిసేవితం కపిత్థ జంబూపలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం అంటూ భక్తుల నీరాజనాలందుకునే వినాయకుడు బాలభక్తుణ్ణి అనుగ్రహించేందుకు స్వయంభూగా వెలిసిన శ్రీ బల్లాలేశ్వర గణపతి ఆలయం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో సుధగఢ్ తాలూకాలో పాలీ గ్రామంలో నెలకొని ఉంది. శ్రీ బల్లాలేశ్వర క్షేత్రం నిత్యం భక్తజన సందోహంతో, ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతుంటుంది. పూర్వం ఈ గ్రామం పేరు పల్లిపురుగా వ్యవహరించేవారు. కాలాంతరంలో పాలీ గ్రామంగా స్థిరపడింది. శ్రీ బల్లాలేశ్వర క్షేత్రం పాలీ గ్రామం పుణ్యనదులైన సారసఘడ్, అంబా నదుల మధ్య విలసిల్లుతోంది. భక్తుడి పేరు మీదుగా స్వామి పూజలందుకునే ఏకైక క్షేత్రంగా శ్రీ బల్లాలేశ్వర క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గల మరో విశేషం ఏమిటంటే వినాయకుడికి బ్రాహ్మణ వేషధారణతో అలంకరించి పూజిస్తారు. ఇలాంటి సంప్రదాయం మరే క్షేత్రంలోనూ మనకు కనిపించదు. ఈ ఆలయం తొలినాళ్లలో వెదురుతో నిర్మించినట్టుగా తెలుస్తోంది. పురాతన నిర్మాణ స్థానంలో 1760 సంవత్సరంలో శ్రీ ఫడ్నీస్ ద్వారా ఏకశిలలతో నిర్మితమైంది. పేష్వాల కాలంలో పోర్చుగీసు వారిపై పోరులో సాధించిన విజయానికి చిహ్నంగా చిమాజీ అప్ప ద్వారా బహూకరింపబడ్డ పెద్ద యూరోపియన్ గంటను ఈ కోవెలలో కూడా చూడొచ్చు. ఆలయ ప్రాంగణమంతా రాతి పలకలతో పరిచారు. కోవెల చుట్టూ అందమైన సరస్సులు నెలకొని ఉండడంతో బల్లాలేశ్వర క్షేత్రం మరింత అందంగా ఆవిష్కృతమైంది. శ్రీ బల్లాలేశ్వరుడికి కుడివైపు ఉన్న సరస్సులో నీటినే అభిషేకాలు తదితర పూజాది క్రతువులకు వినియోగిస్తారు.
బల్లాలేశ్వర స్వామి క్షేత్రం 4 శతాబ్దాల క్రితం నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. పూణే నుండి పాలి వెళ్లే మార్గమంతటా కొండ కోనలతో ఆకుపచ్చని ప్రకృతి నడుమ ఆహ్లాదభరితంగా శ్రీ బల్లాలేశ్వర స్వామి యాత్ర సాగుతుంది. ముంబై నుంచి 100 కిలోమీటర్ల దూరంలో శ్రీ బల్లాలేశ్వర స్వామి క్షేత్రం ఉంది. చుట్టూ ఎటు చూసినా పచ్చని ప్రకృతిని స్థానపీఠంగా చేసుకుని స్వయంభూగా వెలసిన శ్రీ బల్లాలేశ్వర గణపతి ఆలయం నిత్యం భక్తుల సందడితో ఆధ్యాత్మిక దివ్యధామంగా విరాజిల్లుతోంది. మంజుల రంజిత నీ నామ వేదం పంచామృతమై మధు సంపర్కం నిహిత విహితమై అభివర్ణనమై నిహిత విహితమై అభివర్ణనమై నానావిధమై నీతకు నామమై సురభితవర చంపకం సురభితవర చంపకం రూపం మానసవనమే లతాని కుంజం మానసవనమే లతాని కుంజం పూర్ణకాయం గురుమణి గణనాయకం. అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటైన శ్రీ బల్లాలేశ్వర స్వామి పాలిలో కొలువుతీరటానికి ఒక దివ్యగాథ ప్రచారంలో ఉంది. బల్లాల్ అనే బాలభక్తుని కోరిక మేరకు మహారాష్ట్ర పాలి ప్రదేశంలో స్వయంభూగా గణపతిగా అవతరించాడు. ఆ మహత్తర దివ్య కథా సంవిధానాన్ని ఇప్పుడు చూద్దాం. పాలి గ్రామంలో పిల్లలంతా రాళ్లను దేవతామూర్తులుగా భావిస్తూ పూజలు చేస్తూ ఆటలాడుకునేవారు. అలా ఒకరోజు గ్రామ శివారులో ఒక పెద్ద రాయిని చూసిన బల్లాల్ దానిని గణేశుడిగా భావించి పూజలు చేయడం ప్రారంభించాడు. ఆకలి దప్పులు మరిచి పిల్లలంతా గణనాథుని స్మరణలో మునిగిపోయి రేయింబవళ్లు అక్కడే ఉండిపోయారు. దీంతో పిల్లల జాడ తెలియక కంగారు పడిన పెద్దలంతా అక్కడికి చేరుకుని దీనికంతటికీ బల్లాల్ కారణమంటూ తిట్టిపోస్తూ తండ్రి కళ్యాణ్ సేటుకు ఫిర్యాదు చేస్తారు. దీంతో ఆగ్రహించిన కళ్యాణ్ కొడుకును లాక్కొచ్చి చెట్టు కట్టేసి విపరీతంగా కొట్టాడు. అంతేకాకుండా గణేశుడిగా పూజలందుకున్న రాయిని విసిరివేశాడు. నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు అంటూ దేవుణ్ణి తిడుతూ బల్లాల్ని అక్కడే వదిలి వెళ్లిపోయాడు. తన ఇష్టదైవాన్ని దూషించడంతో తండ్రిపై కోపగించుకున్న బల్లాల్ అతడి కళ్ళు పోవాలని శపిస్తాడు. ఆ తర్వాత ఒక్కడే ఒంటరిగా ఉండిపోయి లంబోదరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. బల్లాల్ బాధను చూడలేక సాధువు రూపంలో వచ్చిన గజాననుడు అతని గాయాలన్నింటినీ మాన్పి ఏం కావాలో కోరుకోమని అభయమిస్తాడు. దానికి ఆ బాలుడు నువ్వు ఇక్కడే కొలువు తీరి శరణుజొచ్చిన వారిని కాపాడు తండ్రి అని కోరతాడు. బల్లాల్ కోరికను మన్నించిన పార్వతీపుత్రుడు బాలుణ్ణి ఆలింగనం చేసుకుని నా పేరు ముందు నీ పేరును జోడించి బల్లాలేశ్వరుడిగా ఇక్కడే ఈ రాతి ప్రతిమలో ఐక్యమై కొలువు తీరి ఉంటాను అని అభయమిచ్చాడు. ఈ నేపథ్యంలో బల్లాలేశ్వర స్వామి వారికి తొలుత వెదురు కలపతో ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కొంతకాలానికి మోరేశ్వర్ విఠల్ సింద్కర్ 1640లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం వెనుక దుండి వినాయకుడి విగ్రహం ఉంటుంది. అదే బల్లాల్ తండ్రి విసిరిపారేసిన రాతి వినాయక విగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుడిని దర్శించాకే ప్రధాన ఆలయంలోని వినాయకుడిని దర్శిస్తారు. బల్లాల్ కోరిక మేరకు వెలిసిన ఈ వినాయకుడిని బల్లాలేశ్వర్ అని పిలుస్తారు. ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం గణనాథ ఓం నమ ఓం జయ గణనాథ ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం గణనాథ ఓం నమ ఓం జయ గణనాథ ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం గణనాథ ఓం నమ ఓం. अक्षर गणपति ओम नम ओम आनंद गणपति ओम नम ओम अक्षर गणपति ओम नम ओम आनंद गणपति ओम नम ओम इंटिंट गणपति ओम नम ओम ईश्वर गणपति ओम नम ओम ओम नम ओम ओम नम ओम ओम गणनाथ ओम नम ओम. ఓంకారమే
గజవదనంగా ఆకృతి దాల్చిన దివ్యస్వరూపం గణపతి. అకారము నుంచి క్షకారము వరకు అక్షరాలన్నీ కంఠము నుంచి చరణం దాకా స్వామి అంగాలుగా భావించారు మహర్షులు. ఈ క్రమంలోనే అక్షర గణపతిని ఆవిష్కరించారు. గణాలను నడిపే పాలకుడు గణపతి. నాయకత్వ లక్షణాలకు ఆయనే అధినాయకుడు. దారి తప్పిన బుద్ధికి శిక్షణ ఇచ్చి బుద్ధిని దిద్దే ప్రభువు కూడా వినాయకుడే. కోరిన కోరికలు సిద్ధింపజేసే వరసిద్ధి వినాయకుడు ఆయనే. దుఃఖం, అజ్ఞానం, దారిద్ర్యం వంటి బాధలు ప్రగతికి పరమార్థానికి అడ్డంకులుగా మారి విఘ్నాలు కలిగిస్తాయి. అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయానంతాలను ప్రసాదించే దైవం ఈ బల్లాలేశ్వరుడు. గర్భాలయంలో సింధూర గణపతిగా రాతి సింహాసనపై దర్శనమిచ్చే స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదాం రండి. గర్భగుడికి వెలుపల మోదకాలను 2 చేతులతో ధరించిన 12 అడుగుల ఎత్తైన మూషిక విగ్రహం నెలకొని ఉంటుంది. దానిని దాటుకుని 15 అడుగుల ఎత్తు కలిగిన విశాలమైన గర్భగుడిలోకి భక్తులు ప్రవేశిస్తారు. 1910 సంవత్సరం కృష్ణాజీ రింజే ద్వారా సిమెంటులో సీసం కలిపి కట్టిన 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు కలిగి 8 చూడముచ్చటైన స్తంభాలు కలిగిన అతి పటిష్టమైన మండపంలోకి ప్రవేశిస్తారు భక్తులు. గర్భాలయంలో శ్రీ బల్లాలేశ్వరుడు ఎడమవైపుకు తిరిగిన తొండంతో తూర్పుముఖంగా కూర్చొని దర్శించవచ్చిన భక్తుల మనస్సులకు ప్రశాంతతను కలుగచేస్తాడు. గర్భాలయంలో సింధూర వర్ణ శోభతో ప్రకాశిస్తున్న వినాయకుని 2 కళ్ల స్థానాలలో 2 వజ్రాలు పొదగబడి ఉంటాయి. బుద్ధి సిద్ధులచే చామర సేవలందుకుంటున్న వినాయకుడు మనకు దర్శనమిస్తాడు. బల్లాలేశ్వరుడి ఆలయం తూర్పు ముఖంగా నెలకొని ఉంటుంది. దక్షిణాయనంలో సూర్యోదయం సమయంలో సూర్యుని కిరణాలు మూల విరాటుపై పడేటట్టుగా నిర్మించారు. బల్లాలేశ్వరుడు రాతి సింహాసనంపై ఆసీనుడై భక్తకోటికి దర్శనమిస్తాడు. గణపతికి పరమ భక్తుడైన బల్లాల్ పేరు మీదుగా దీనికి బల్లాలేశ్వర క్షేత్రం అనే నామకరణం ఏర్పడింది. దిండి గణపతి పద్మాసనంలో సింధూర రూపంతో దర్శనమివ్వగా బల్లాలేశ్వర గణపతి పద్మాసన స్థితికారుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. మానవాళికి సకల కార్యాలలో అవిఘ్నాన్ని ఆశీర్వదించే బల్లాలేశ్వర స్వామి శ్రేయస్సును సూచించే సిద్ధిబుద్ధి దేవేరుల అనుగ్రహం రెండూ ఒకేసారి దక్కేలా బల్లాలేశ్వరుడి దర్శనం లభ్యమవుతుంది. సభక్తికంగా కొలిచిన భక్తుల కొంగు బంగారంగా సింధూర వర్ణంలో బల్లాలేశ్వరుడు శోభిల్లుతున్నాడు. బల్లాలేశ్వర స్వామిని దర్శించుకుంటే స్థైర్య ధైర్యాలతో పాటు విజయాలను కూడా అనుగ్రహిస్తాడు. ఇష్టకామ్యాలను తీర్చడంలో బల్లాలేశ్వరుడు ముందుంటాడని భక్తకోటి విశ్వాసం. ఈ స్వామికి నిత్య పూజాది కైంకర్యాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. గం గణపతిం గం గం గణపతిం గం గం గణపతిం గం గం గణపతిం గం గణపతిం గం గం గణపతిం గం గం గణపతిం గం గం గణపతిం గణనాథం గం ధరణీశం గం భయహంతం మనసా స్మరామి రం రవిచండం వం వనరూపం తం గుణవంతం శిరసా నమామి అసురతుండమఖిల వంద్యమానందం సుజనలోలమనఘరూపమారాధ్యం అసురతుండమఖిల వంద్యమానందం సుజనలోలమనఘరూపమారాధ్యం రూపాద్వితీయం వేదార్థవేద్యం లోకాప్రమేయం దేవం గణేశం శ్రీయేకదంతం నమామి శ్రీవక్రతుండం నమామి గం గణనాథం గం ధరణీశం గం భయహంతం మనసా స్మరామి. కంఠోర్ధ్వంతు పరబ్రహ్మ కంఠాధస్తు జగన్మయ అంటారు. ఈశ్వర జ్ఞానముతో నడిచే జగం గజం
ఈ రెండూ కలిసిన విశ్వరూపమే వినాయక స్వరూపం. ఈ ఓంకార స్వరూపుడిలో సమస్త గణాలు నిబిడీకృతమై ఉంటాయి. వాటికి అధిపతి తానే సర్వ జగత్తును నడిపిస్తాడు. అంతటి విశిష్టమైన గణపతి పాలిక్షేత్రంలో బల్లాలేశ్వరుడిగా ఆరాధించబడుతున్నాడు. ఆ స్వామికి జరిగే ఉత్సవ సేవా కార్యక్రమాలను ఇప్పుడు చూద్దాం. మానవ ప్రపంచంలో అనుభవించే జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలకు గణపతి మూలస్థానం. గణేశుని కంఠం నుంచి పాదం వరకు ఉన్న స్వరూపం గజవదనం, తురీయతత్వం, జగన్మయం శరీరం, చిన్మయం గజవదనం, జగన్మయ చిన్మయాలు రెండూ పరమాత్మే అన్న భావమే గజాననుడి స్వరూపం బోధిస్తున్న తత్వం. జగతిలోని 3 గుణాలు, జగతికి అతీతమైన తురీయం, ఈ 4 చతుర్థి తిథిలోని భావం. ప్రపంచాన్ని పరమాత్మమయంగా చూస్తూ లోకానికి, లోకేశునికి ఉన్న ఐక్యతత్వాన్ని, అతీతత్వాన్ని గ్రహించే ప్రయత్నమే గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఓంకార స్వరూపుడైన గణపతి ఆరాధనలో ఇంతటి గొప్ప అంతరార్థం ఉంది కాబట్టి 100 ఏళ్ల నాడు గాణపత్య సంస్కృతి విస్తృతిలో భాగంగా అష్టవినాయక ఆరాధన మహోత్సవాలు నిర్విరామంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే బల్లాలేశ్వర స్వామి వారికి వార, పక్ష, మాస వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉన్నత గణపతి ఓం నమో, ఊయల గణపతి ఓం నమో, ఉన్నత గణపతి ఓం నమో, ఊయల గణపతి ఓం నమో, ఎలుకల గణపతి ఓం నమో, ఏకదంత గణపతి ఓం నమో, ఓం నమో, ఓం నమో, ఓం గణనాథ ఓం నమో. ఐతిహ్య గణపతి ఓం నమో, ఉజ్జల గణపతి ఓం నమో, ఐతిహ్య గణపతి ఓం నమో, ఉజ్జల గణపతి ఓం నమో, ఓంకార గణపతి ఓం నమో, ఔన్నత గణపతి ఓం నమో. పాలీక్షేత్ర బల్లాలేశ్వర వినాయకుణ్ణి ఒక సాధారణ వ్యక్తి దుస్తులలో అంటే ధోతి, కుర్తాలో మొదటిలో ప్రతిష్ఠింపచేశారని చెబుతారు. అంతటి సాధారణ స్థితి నుండి నేడు ఉన్నత స్థాయికి చేరుకుంది శ్రీ బల్లాలేశ్వర గణపతి క్షేత్రం. గణేశ చతుర్థి శుభ సందర్భంగా ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారు. వినాయక చవితి నాటి రాత్రి మహానైవేద్యం స్వయంగా వినాయకుడే వచ్చి స్వీకరిస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఆ రోజుల్లో ప్రసాదానికై లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి బారులు తీరడం ఒక ఆచారంగా వస్తోంది. మరకత మణిమయ మూషిక వాహన నవరాత్రుల పూజలను చేతులు మోర్చి, మరకత మణిమయ మూషిక వాహన నవరాత్రుల పూజలను చేతులు మోర్చి, విలాస వినాయక గజముఖ తేజ గణాధిప మణిగణ గుణ ఘన భూష ఈశా మంజు సింజార్య ఈశా శృతిలయ గతులలో గణతేజ మణిగణ గుణ ఘన భూష ఈశా మంజు సింజార్య ఈశా. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో సుదగఢ్ తాలూకాలో పాలి గ్రామంలో కొలువుదీరిన శ్రీ బల్లాలేశ్వర స్వామి క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ బల్లాలేశ్వర గణపతి ఆలయం మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో సుదగఢ్ తాలూకాలో పాలి గ్రామంలో నెలకొని ఉంది. హైదరాబాద్ నుండి పాలి క్షేత్రం సుమారు 679 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్జాత్ రైల్వే స్టేషన్కి సుమారు 33 కిలోమీటర్ల దూరంలోనూ, పూణే నగరానికి సుమారు 110 కిలోమీటర్ల దూరంలోనూ, రోహా నుంచి 28 కిలోమీటర్ల దూరంలో శ్రీ బల్లాలేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఈ క్షేత్రం నిత్యం భక్తజన సందోహంతో, ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతోంది. పాలి గ్రామానికి చేరుకున్న భక్తులు ప్రధాన వీధి నుండి క్షేత్రానికి కాలినడకన చేరుకోవచ్చు. దర్శన వేళలు ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎప్పుడైనా శ్రీ బల్లాలేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. 7 కోట్ల మంత్రరాశికి ప్రతినిధి గణపతి. ఆ మంత్రరాశిని స్వామివారి లంబోదరంగా అభివర్ణిస్తారు. వేదమంత్ర స్వరూపుడైన గణపతి బుద్ధిశక్తికి అధిష్టాన దేవతగా పూజలందుకుంటాడు. అసలు స్వామి నామాలే గణపతి తత్వాన్ని అత్యంత మనోహరంగా వ్యక్తపరుస్తాయి.
మానవాళిలో మాయా వికారాలను తొలగించి సారమైన బ్రహ్మజ్ఞానాన్ని అందించే గణపతి తత్వం అనుపమానమైనది. అంతటి విశిష్టమైన గణపతి స్వరూపాల్లో అష్టవినాయక క్షేత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వాటిలో శ్రీ బల్లాలేశ్వర వినాయకుణ్ణి దర్శించుకున్నాం కదా. ఆ స్వామి కరుణాదృక్కులు ఎల్లవేళలా మీ అందరిపై ఉంటారని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పార్వతీ తనూజాయ శూర్పకర్ణాయ దేవ సిద్ధమంగళం. వాసవాద్యమర వినుత వీరాధివీరాయ సిద్ధి బుద్ధి ప్రీతిదాయ దివ్యమంగళం. దురితవారణాయ దేవ వర విద్యా వినోదాయ మామకాభీష్టదాయ వినుత మంగళం. వక్రతుండాయ దేవ పార్వతీ తనూజాయ శూర్పకర్ణాయ దేవ సిద్ధమంగళం. శూర్పకర్ణాయ దేవ సిద్ధమంగళం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.